అరే జాతరత్నాలు బండిరా. అమ్మ ఏం రాలేదు, ఇంతమంది పోలీసులు ఉన్నారు. హిస్టారికల్ మూవీ ఇచ్చినారంటే అందులో ఒక జమీందారు ఉంటాడు, వాటి లాగానికి ఉంటుంది. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. హోప్ ఎవరీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. వాళ్ళకి ఇక్కడ రాకుండా రండి. ఫస్ట్ మార్నింగ్ 10కి పోదాం అని చెప్పేసి 12 చేసినారు. ప్రజెంట్ అయితే కార్ మ్యూజియంకి వెళ్తున్నాము. అవుట్ఫిట్ ఆఫ్ ద డే వద్దు అయ్యా, అవుట్ఫిట్ ఆఫ్ ద డే అంట బుడబుక్కల వల్ల అక్కడ నేను. ప్యాంట్ ఈస్ ఫ్రమ్ శ్రావణ్, షర్ట్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్, వాచ్ ఈస్ ఫ్రమ్ యాపిల్ అని చెప్తా. నాకు అసలు లిటరలీ వేరే కొత్త ఏరియాకి వచ్చేసినట్టుంది. నిన్న మొన్న తిరిగినాం కానీ ఈ ఏరియాకి అయితే ఇంతవరకు రాలే అని గుర్తుంది. రాలే అసలు ఇటు సైడ్, ఎందుకంటే ఇది చూడలేదు. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది, లేకపోతే గుర్తుంటుంది నాకు. ముందర పోలీసు ఉన్నాడు, ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఆపాడనే అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ దిగు 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 అది ఏమవుతుంది అసలు. ఆ రూట్లో పోతే ఆ రూట్ క్లోజ్ చేసినారు. యాక్చువల్ కదా ఇది 1 కాలేజ్ కదా, నిన్న ఈ రూట్ నుంచి ఇట్లా రైట్ తీసుకుని వెళ్ళాలి. అటు సైడ్ ట్రాఫిక్ ఎక్కువ, జంక్షన్ ఉందని చెప్పేసి వేరే రూట్ పోతే అది బ్లాక్ చేసినాడు. ఇప్పుడు అటు సైడ్ కూడా పోనీయకున్నారు, అసలు రూట్ నుంచే పోనీయకున్నారు. ఎందుకో మళ్ళా ఎక్కడికో వస్తున్నాడు. రోడ్ అంతా క్లోజ్ చేసేసాడు ఎందుకు, అటు సైడ్ పోనీయకున్నారు ఊరినైతే. ఎట్లా బ్రో మళ్ళా ఇంకా రోడ్ ఉందా? అసలు రోడ్డు కూడా క్లోజ్ అయిపోయింది. అసలు ఏమైంది అసలు తెలీదు, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నందుకు బ్లాక్ చేస్తున్నారు. ఏమైందంట? ఈరోజు కష్టం అంటున్నారు, పోలేము అక్కడికి. పోలేరు అక్కడికి. ఏమైందంట? ఏమో వానికి ఏమనుకో సీట్ ఇచ్చిలేరా అంట. ఖర్చు వేసుకుంటే అయిపోయాడు. అటు సైడ్ పోతున్నారు. అటామిక్కి ఏదో రూట్ తెలుసు అంట ఇటు సైడు. ఇటు మనం పోవాల్సిన రూట్ అయితే మెయిన్లీ క్లోజ్ చేసినారు, అది ఇది అంటున్నారు. ఇటు సైడ్ పోతే చూద్దాం. ఏదో పెద్ద సంసారమే చేస్తున్నారు ఇక్కడ. ఎందుకురా ఈ పాలిటిక్స్ మనకి. కొంచెం ఎర్లీ మార్నింగ్ నార్మల్గా అనుకున్న టైం కన్నా వచ్చింటే బాగుండు, ఎందుకంటే ఆ టైంకి వీళ్ళంతా వచ్చిండరు. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు అంతా. మార్నింగ్ అయితే లేదు అసలు. అది మెయిన్ రూట్ మైసూర్కి ఎంట్రీ అంతే, ఇంకా బెంగళూరు నుంచి అట్లా. మేము వచ్చింది కూడా అదే రూట్, ఇందాక ఆగినాం చూడు, ఆ రూట్ నుంచి వచ్చామన్నమాట. అదే క్లోజ్ చేస్తాడు వీడితే. అదే రూట్కి ఇంకో లైక్ వేరే సంత నుంచి హైవే కనెక్షన్ ఒక రూట్ ఉంది అని చెప్పేసి తొలుకొని వెళ్తున్నాడు. అది ఓపెన్ ఉంటే లక్ వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. అమ్మ ఏం రాలేదు, ఇంతమంది పోలీసులు ఉన్నారు. అయ్యయ్యో, అదే కదా అసలు ఇంతమంది. హౌ యు ఆర్ ఫీలింగ్ హాట్ కదా? ఎండ సావ కొడుతుంది. అట్లా ఇట్లా కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని పోయినప్పుడు ఉండదులే అనుకున్నా కానీ ఫుల్ క్లౌడీ ఉంది ఆ టైంలో. ఇప్పుడు మాత్రం చూడు, మావాడైతే నీళ్ళు వస్తుంది ఫుల్లీ అట్లా లైక్ డిహైడ్రేట్ అయిపోయింది బాడీ అయితే. అక్కడ ఏదో ఉంది రిఫ్రెష్మెంట్స్ అని చూసుకొని పోయి తీసుకున్నాం ఏదో ఒకటి రిఫ్రెష్మెంట్స్. అట్లా పోయినాడు. ఫాలో లైన్, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ హియర్. అసలు రాలేమేమో అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఉన్న బందోబస్తు చూసి కష్టం లేదు అనుకున్నా, కానీ ఏమైంది కానీ బ్రో నీకు మళ్ళీ వచ్చింది బ్రో బుల్లెట్. టికెట్ తీసుకొని వస్తే లోపలికి వెళ్ళి అన్ని దాంట్లను చూద్దాం, అన్ని కార్లను చూద్దాం. లెట్స్ గో.
ఇంజన్లెస్ కార్స్ అక్కడ కూడా ఎప్పుడైనా చూసారు అంటే రాజులు మంచి తాగుతూ తీసుకోబోతున్నారు. ఎనీ మూవీ లైక్ హిస్టారికల్ మూవీ వచ్చినారంటే అందులో ఒక జమీందారు ఉంటాడు, వాటి లాగనికి ఎక్కడ ఉంటుంది. ఆ లాగితోడు వీడు, గుజరాత్ నేను. ప్రజెంట్ ఇట్లాంటి రోల్స్ రాయిస్ మ్యానుఫ్యాక్చర్ చేసినారు అనుకో, దానికి ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రోల్స్ రాయిస్ అట్లీస్ట్ 3-4 crores పడితే, ఇట్లాంటిది ఒకటి ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 10-20 కోట్లు పెడతారు చూడు ఇట్లాంటిది మ్యానుఫ్యాక్చర్ చేస్తే ప్రజెంట్. ఎందుకంటే చాలా మంది కొన్నికే ప్రిఫర్ చేస్తారు ఇట్లా ఈ కైండ్ ఆఫ్ మోడల్స్. జీటీఏలో ఉంటుంది చూడ, మనం ఎన్నిసార్లు ఆడేటా చూడు అది. జీటీఏలో ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. జీటీఏలో నాకు ఇంతసేపు అసలు నేను అదే నాకు గుర్తొస్తున్నది ఎక్కడ అంటే ఆయన ఎవరో తెలుసా? తెలుసు బ్రో, సివి రామన్. వాడు చెప్పినాడు రామన్ స్పెక్ట్రమ్ మన అమ్మ ఇక్కడే పెట్టినాడు బ్రో. అంటే ఆయన చేసింటాడు బాయ్ కాదు, ఆయన కార్ కలెక్షన్ రా, ఆయన ఏమైనా చేసి ఉంటాడు బాయ్ కాదు. సివి రామన్ కాదు, సివి రామన్ కాదు, సివి రామన్ కాదు, ఇండియన్. స్టాలిన్ మూవీలో చిరంజీవి గారు చేస్తాడు, స్టాలిన్ రిపోర్టింగ్ కాల్ అది అని చెప్పేసి పాస్తా పేర్లు చెప్తాడు మధ్యలో. బ్రో 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 రే రే నేను ఇక్కడే వైసిటీ గేమ్ లోకి వచ్చినట్టుంది నాకైతే. బ్యాక్ సైడ్ నా ఫేవరెట్ కార్ ఒకటి బ్యాక్ సైడ్ ఉంది, చూపిస్తా. లిటరలీ ఇక్కడ అంటే హెల్మెట్ తీసుకున్నావు చాలు కొట్టాలి నుంచి అంటే దాక్కుడు రాడు, ఆడ దాక్కుడు అదే ఇవన్నీ మొత్తం ఉంటాయి అనుకుంటా. దాపెట్టుకునేటాడు స్టేడియం దగ్గర గోపేట దాపెట్టుకొని ఆడతాడు అనమాట. వచ్చినప్పుడు వచ్చి కొడతాడు అంతే. ఇవన్నీ ఆర్మీకి లైక్ ఆర్మీలో యూజ్ చేసే క్యాంటీన్ బండి, ఆర్మీలో క్యాంటీన్ బండి రా ఊర్లది పనికి. అజ్జుడు సలా దాని పైకి ఎక్కు, అది కాదు నువ్వు దాని పైకి ఎక్కు, సలహా ఎవరైతే రాయిసారా అంటాడు. పెద్ద ప్లానింగ్ తెలుసా, జాంబీ అపోకలిప్స్ వచ్చినప్పుడు తీసుకు బిల్డ్ చేస్తుంది ఒక మూవీలో ఉంటది, అది చూస్తున్నా ఎట్లెక్కాలని. టాటాని ఎందుకు ఎమ్మ పెట్టినాడు ముందర అంట. అరే నెంబర్ తప్పు రాసినాడ్రా, మైక్స్ నెంబర్ ప్లేట్ 5206. నెంబర్ ప్లేట్ అది తప్పు ఉంది, 4567 రావాలి, 76 వేసుకోవాలి. రాసినోడు నీ లెక్క అదే చెప్తున్నారా. ఇది టాటా ఫస్ట్ ఇయర్ బాక్స్ కూడా చూడాడు పైన, చూపు కదా అటమిక్ పైన కదా. అరే ఆరనాడు చూడు, అప్పుడున్న ప్రైస్ ఇప్పుడు పెట్టింటే కార్లు చూడు 40-50 కార్లు కొనుక్కుంటుంటే 12,000. అది కూడా ఫియాట్ కారు 12,000. అది కూడా ప్రొడక్షన్ చూడు, మాస్ ప్రొడక్షన్ లేదు, ఓన్లీ లిమిటెడ్ 2.5 lakhs అంతే ఆ టైంలో ఓన్లీ ప్రొడక్షన్. ఇప్పుడు చూసిన రోజు కానీ కార్లు రెడీ అవుతుంటాయి.
రోజుకి కనీసం 12,000 నిన్న మొన్న ఖర్చు చేసేటప్పుడు మేము నిన్న ఉన్న కరెంట్ బిల్ ఎంత కట్టినావు? అంటే అది నేను కట్టుకున్న కరెంట్ బిల్ కాదు రేట్ ఉంది ఆ టైంలో. నెలకు కారు కొనొచ్చు కరెంట్ బిల్ సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. అదే నేను నెంబర్ ప్లేట్ కొంచెం చూడలేరా ఫస్ట్. ఎంహెచ్ఏ ముంబై టాక్సీ మహారాష్ట్ర. అరే జాతర రత్నాలు బండిరా, 100 రూపాయలు పెట్రోల్ 100 రూపాయలు పెట్రోల్ ఉంది. అరే ఎంత బుడ్డగా ఉందిరా ఇది, నాకునా బుడ్డగా ఉందిరా నాయన. బాగుంది ఇది కారు. మిస్టర్ బీన్ లో వస్తుండే చూడరా అట, మీకు గుర్తుందా? మిస్టర్ Mr. బీన్ Bean లో ఇట్లాంటిది వాడు కారు వస్తుండే. వేసుకొని వస్తాడు. ఏమంటే దానికి సింగిల్ ఉంటుండే చూడు, ఫ్రంట్ సింగిల్ టైర్ ఉండి బ్యాక్ సేమ్ ఇదే కార్ ఉంటుంది. మళ్ళీ ఇండియన్ రోజు మన పవన్ కళ్యాణ్ వేసుకొచ్చేది ఆడున్నారా. మారుతి 800, మారుతి జెన్, ఫియట్ ఊనో. ఇండియాలో ఒక రేంజ్ ఉన్న కార్లు కదా ఇవన్నీ. A few minutes later. ఆల్రైట్ గైస్, మనమైతే కార్ మ్యూజియం అయితే చూసేసుకున్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యూటర్న్. ఓ నైస్. అది ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. బట్ టెంపుల్ మాత్రం క్రేజీ ఉంది, అందుకే ఇంకా పోదామని ఫిక్స్ అయినాము. కానీ కార్ మ్యూజియం అయితే లిటరలీ హెవెన్. ఆటో ఎంతూజియాస్ట్లు ఉంటాయి చూడు, ఆటో అంటే ఆటోలు కాదు, లైక్ ఇట్లా కార్ ఎంతూజియాస్ట్ అని బైక్స్ ఏం లేవులే, బైక్స్ కొన్నే ఉన్నాయి. కానీ కార్లు మాత్రం లిటరలీ నాకు వైసిటీ GTA వైసిటీ వరల్డ్లోకి దుంకినట్టుంది. నేను ఆ గేమ్లో ఆడిన ప్రతి కార్ అక్కడ ఉందన్నమాట. వాడు పెట్టిన ప్రైస్కి చాలా వర్త్. బండి అయిపోయింది, బండి స్టార్ట్ అయిపోలేదు మధ్యలో, ఏం చేయాలా? బండి ఎందుకు ఆగుతుంది అసలు?